ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మలాకి 3:16 బైబిల్ కూడా ఒక జ్ఞాపకార్థ పుస్తకం ఉందని చెబుతుంది. నీ ప్రతి ప్రవర్తన అందులో వ్రాయబడి ఉంటుంది. తీర్పు దినమున ప్రతి ఒక్కటి వెలుగులో చెప్పబడుతుంటే నీవు ఆశ్చర్యపోతావు. సర్వశక్తిమంతుడు మన ఆలోచనల్ని కూడా అందులో వ్రాస్తాడంటే నాకు భయమేస్తుంది. ఎందుకంటే దూరాన ఉన్న ఆయనకు మన తలంపులు కూడా తెలుసు. మనం అనాలోచనగా కూర్చున్నప్పుడు సాతానుడు మన మనసు ద్వారా పనిచేస్తూ అనేక దుష్ట తలంపులు తీసుకొస్తాడు. మనం ఇతరులపై ఎలా పగ తీర్చుకోవాలనేది, దెబ్బకు దెబ్బ ఎలా కొట్టాలనేది వాడు మన చెవుల్లో గుసగుసలాడుతూ చెబుతూ ఉంటాడు. ఇటువంటి ఆలోచనలతో మన తల వేడెక్కి మన లోపల ఇవి అగ్నిపర్వతంగా మారి ఎప్పుడో ఒకప్పుడు బ్రద్దలవుతుంది. అందుకే అపోస్తులుడైన పౌలు మన మనసులను మంచి ఆలోచనలతో నింపుకోమని హెచ్చరిస్తున్నాడు. ప్రార్థన. నాయనా తండ్రి, నా పేరు జీవ గ్రంథమందు వ్రాసినందుకు వందనములు. దయచేసి నా పేరు ఆ గ్రంథం నుండి తీసివేయకు. ప్రియ యేసయ్య, నా ఆలోచనలన్నీ నీ ఆధీనంలో ఉంచుకొని నీ మనసు కలిగి నీ చిత్తానుసారంగా ఆలోచించుటకు నాకు సహాయం చేయుము. ప్రభువా, నీ వల్ల నన్ను మార్చు. నీ ప్రశస్తమైన పరిశుద్ధ గ్రంథముపై వందనములు. నీ వాక్యానుసారంగా నా జీవితాన్ని సరిచేసుకుంటకు సహాయం చేయుము. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్.